ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో అతను మాట్లాడేటువంటి భాష అయితే తిట్టండి కొట్టండి అనేటువంటిది యువతను రెచ్చగొట్టే ధోరణితోటి అయితే వైసీపీ వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో హరిహర వీరమల్లు సినిమా గురించి బ్యాడ్ గా మారుతుంటే మీరు ఎందుకు శాంతియుతంగా ఉంటారని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణితోటి మాట్లాడిన తీరు పట్ల ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము అంటా ఉన్నాం, సీఐ గారు ఒక మాట అన్నారు, ఎక్కడో హైదరాబాద్ జరిగింది కదా ఎక్కడ ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పెద్దిరెడ్డి సుధార అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఎప్పుడో అన్నదని చెప్పేసి ఈ రోజు మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక జిల్లాల మార్చి మహిళ అనేటువంటి చూడకుండా అసభ్యంగా మీరు దారుణంగా కేసులు పెట్టారు కదా. మరి ఈ రోజు ఒక బాధ్యతటువంటి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి హోదాటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదో సనాతన గురించి చెబుతా ఉన్నారు. ఇదే మీరు చెప్పే సనాతనం, మీరు చెప్పేటువంటి నీతులు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు చెప్పే విధంగా ఇదే మీరు చెప్పేటువంటి బోధ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం హరిహర వీరమల్లు అనే సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా. సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి, అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్, ఇట్స్ అబౌట్ భారతీయత. ఇట్ ఈస్ అబౌట్ సివిలైజేషన్. ఏది దాడి చేయండి, మీకు నచ్చినట్టుగా దాడి చేయండి, కొట్టండి, కొట్టి నమిలేయండి. అది మళ్ళీ సివిలైజేషన్ అట. అది మళ్ళీ ఇవాళ మీరు అక్కడ తిరుపతిలో చూడండి, థియేటర్ అద్దాలు పగలగొట్టేసి ఒక రౌడీల్లాగా ఒక గోండాల్లాగా టికెట్ లేకుండా లోపలికి వెళ్ళిపోయే కార్యక్రమం. వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నా నేను. మీ సినిమా ఒక వ్యాపారం. ప్రీ ఈవెంట్లు చేస్తారు. ప్రీ ఈవెంట్ ఎక్కడ చేశారు మీరు? యూనివర్సిటీలో చేస్తారా? చదువుకునే కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదా మీరు నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయం, మీ నేర్చుకున్న సంస్కారం ఇదేనా? ఏ సంస్కారంతో పిల్లలు చదువుకునే దాంట్లో సినిమా ఈవెంట్లు పెట్టారు అక్కడ వైజాగ్లో? ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఈవెంట్లో నేను వారం రోజులు పడుకోలేదు. ఎవరు పడుకోవద్దన్నారు మిమ్మల్ని? ఎప్పుడు ఇలా జరగలేదట, వారం రోజులు పడుకోలేదట. అవన్నీ ఎందుకు చెప్తున్నారు? మాకు కొట్టమని ఎందుకు చెప్పారు? దాడులు చేయమని ఎవరు చెప్పారు? అంటే మీ రాజ్యాంగం అట్లా చెప్పింది అనుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే మీరు మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయండి. మీరు ఎవరిని పడతాను కొట్టండి, తిట్టండి, కార్లలో విపరీతంగా ఎవరిని పడితే వాళ్ళని గుద్దే విధంగా మీరు భయభ్రాంతులు గురి చేయండి రోడ్డు మీద ప్రజలందరినీ. పోలీసు వెహికల్ని కూడా విజయవాడలో ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇష్టం వచ్చి భయభ్రాంతులు గురి చేశారు. ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు?